చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏప్రిల్ 3 వరకు సినిమాను విడుదల చేయరాదని ఆదేశించింది. ఏప్రిల్ 3న న్యాయమూర్తుల ఛాంబర్లో సినిమాను ప్రదర్శించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు సినిమా చూశాక విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా సినిమా విడుదలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అనుకున్నట్లుగానే మార్చి 29న శుక్రవారం ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేస్తున్నారు. చాలా గొప్పగా చెప్పారు. ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి. మా జీవిత చరిత్ర రాస్తున్నారు. ఏంటి ఇది స్వామి? శారీరక సుఖం కోసము, ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోత్బలం కోసము దానికి గాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్. మా జీవితాన్ని చెడగొట్టడానికి దాపురించావే ముండా నువ్వు. ఈ సభకు వదిన గారిని మీరు తప్పనిసరిగా తీసుకురావాలి.